నిన్న పెద్దల సభల విజయశాంతి గారి ఉగ్ర రూపం చూసినాం. రాములమ్మ రావణ దహనానికే సీదా సంకల్పం కట్టుకున్నట్టే కనిపించింది. విజయశాంతి గారు తెలంగాణ యొక్క ఉద్యమ కెరటాన్ని మళ్ళొకసారి కిరణమై మాట్లాడినట్టు అనిపించింది. ఫౌండేషన్ కూడా స్టార్ట్ కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నేను అడుగుతున్నా, ఆలసి ఇప్పటిదాకా క్లారిటీ లేదు, సామాన్యుడికే లేదు. పాపం ఉద్యమకారులకు ఏమై మాట్లాడుతుంది? అలా ఊపిరి ఆగిపోయింది కదా, ఇంకెందుకు మాట్లాడతారండి కాంగ్రెస్ వాళ్ళు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం విజయశాంతి గారు? వరాలు మీరు మాట్లాడింది వాస్తవాలు, మళ్ళీ డిలే మెషిన్ ఏడున్నది అని చెప్పి మాట్లాడుతున్నా. 2 సంవత్సరాల గవర్నెన్స్ కాంగ్రెస్ ఏడున్నది రా నాయన అంటే ఉద్యమకారులతో ఒక్క బడ్జెట్ మొదలెట్టలేని దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడినరు. కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను సపరేట్ గా మాట్లాడదు. నిన్న రాజగోపాల్ రెడ్డి, ఇయాల విజయశాంతి. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉతికేసినరు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి గారికి విజయము కనిపిస్తలేదు, శాంతి కనిపిస్తలేదు. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న పెద్దల సభల విజయశాంతి గారి ఉగ్ర రూపం చూసినాం. నిజంగా చెప్పాలనంటే రాములమ్మ నిజంగా చెప్పాలనంటే రావణ దహనానికే సీదా సంకల్పం కట్టుకున్నట్టే కనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే రాములమ్మ ఆన్ ఫైర్. మండలిలో రేవంత్ అన్నకు ఘాటైన మంగళమే. ఇంకా దరిద్రం దండయాత్ర ఏంటంటే స్వపక్షమే విపక్షమైతే ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించారు. ఇలా రేవంత్ రెడ్డికి సపరేట్గా అపోజిషన్, అందుకైనా అపోజిషన్ అంటే అసహనం అయిపోతుంది. ఎందుకంటే స్వపక్షంలోనే అంత విపక్షం ఉంటే ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. నిన్న విజయశాంతి పాయింట్ ఏంది, అసలు కాంగ్రెస్ యొక్క ప్రామిస్ ఏమున్నది, గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, దాని తర్వాత చిత్రగుప్తి యొక్క టిప్పణి ఏమున్నది అని చెప్పి దీని మీద చర్చ చేద్దాం ఫ్రెండ్స్. విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు కొంచెం గర్వంగా అనిపించింది. అట్లీస్ట్ దాసోజీ శ్రవణ్ గారి తర్వాత కాంగ్రెస్ నుంచి విజయశాంతి గారు తెలంగాణ యొక్క ఉద్యమ కెరటాన్ని మళ్ళొకసారి కిరణమై మాట్లాడినట్టు అనిపించింది. మంచి మాట్లాడినప్పుడు ఎవరినైనా పొగడాల. వెనకటికి విజయశాంతి గారిని కూడా నేను విమర్శించిన రోజులు చాలాసార్లు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మన తెలంగాణ ఉద్యమం కాడికి వస్తుందో అది మన డిఎన్ఏ, మన పోరాట ప్రతిమ. సో ఆబ్వియస్గా ఎప్పుడైతే మన పోరాటం అని మనకు గుర్తొస్తుందో ఒక రెట్టింపు ఉత్సాహం వస్తుంది. విజయశాంతి గారికి బేషరతున చిత్రగుప్త మద్దతు తెలుపుతుంది. విజయశాంతి గారు ఏమన్నారంటే ఉద్యమకారుల గౌరవం ఏమైంది అని చెప్పి కాంగ్రెస్ ని నిలదీసింది. అంటే 250 గజాల జాగిస్తానన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో రాసింది. మళ్ళీ ఏడిపోయింది. 2 ఏళ్ళైనాయి, 2.5 ఏమంటారు 250 గజాలు ఏమైంది అంటే జీరో అలొకేషన్. విజయశాంతి గారు మర్చిపోయినరు. ప్లాట్ ఇచ్చిర్రు మేడం, విజయశాంతి గారు ప్లాట్ ఇచ్చిండ్రు, గూగుల్ మ్యాప్స్ లో పెట్టిర్రు ఫిక్స్, అంతే. అది మీకు కనబడతలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని హీన చరిత్ర. గౌరవ నివాసం కల్పిస్తానన్నారు, 5 లక్షల సపోర్ట్ ఇస్తానన్నారు కదా ఇండ్లకు. మళ్ళీ అది ఏమైంది అని చెప్పి మాట్లాడితే విజయశాంతి గారు ఏమన్నారు, గ్రౌండ్ రియాలిటీలా ఫౌండేషన్ కూడా స్టార్ట్ కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నేను అడుగుతున్నా, మళ్ళీ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇంద్రమ్మ ఇల్లులు 2.0 మొదలైపోయినాయి. విజయశాంతి గారు మీకు కనబడతలేవు. రేవంత్ రెడ్డి గారు మొదలెట్టేసిండ్రు. ఎక్కడ తెలుసా, మన కలలల్లా, మన ఇమాజినేషన్లల్లా. కలలు సహకారం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ as పవర్ ఆఫ్ డ్రీమ్. కలలు కంటూనే ఉండాలా. అదే కాంగ్రెస్ స్ట్రాటజీ అండి. విజయశాంతి గారికి నేను చెప్తున్నా. ఆబ్వియస్ గా ఏదైతే ముఖ్యమంత్రికి రివ్యూ చేసే సత్తా లేదో, ప్రతిపక్షాల నోరు, జర్నలిస్టుల నోరు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారో, ఆబ్వియస్ గా వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు విజయశాంతి గారు? మీరు అందులో పోయిపోయి మీరు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం మాట్లాడుతున్నారా? ధర్మం ఈశ్వరుడు ఎరుగు. ఉద్యమ గౌరవ పెన్షన్ అని చెప్పి మాట్లాడిన వీళ్ళు వెనకటికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నారు. ₹1 అని ఇచ్చిర్రా? గ్రౌండ్ రియాలిటీ అగర్ మనం పోయి చూస్తే ₹1 ఉద్యమకారులకు అడుగడుగున అవమానమే. వీళ్ళు చెక్కులు ఇవ్వకున్నా బౌన్స్ అయిపోయినాయి. అవి చెక్కులు ఇవ్వకున్నా బౌన్స్ అయిపోయినాయి. విజయశాంతి గారు కాంగ్రెస్ తో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఆరోగ్య భద్రత అని చెప్పి మాట్లాడితే, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి మాట్లాడితే ఆలసి ఇప్పటిదాకా క్లారిటీ లేదు, సామాన్యుడికే లేదు. పాపం ఉద్యమకారులకు ఏమై మాట్లాడుతుంది? ఈ హెల్త్ కవర్ అనేది కేవలం పవర్ పేజ్ కే పరిమితం అయిపోయి కూర్చొని ఉన్నది విజయశాంతి గారు. కవర్ పేజ్ కే. ఇంకా మీరు కాంగ్రెస్ తో ఎక్స్పెక్ట్ చేసుడని అనేది మనం పిచ్చోళం అవుతామండి. ఇది వాస్తవం. ఉపాధి హామీ అని చెప్పి మాట్లాడిండ్రు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండ్రు. దీనికి ఇప్పటిదాకానన్నా పేపర్ మీద పెన్ను పెట్టి ఒక స్ట్రక్చర్ ప్లాన్ రాసిండ్రా? గ్రౌండ్ రియాలిటీ నేను అడుగుతున్నా. ఎంప్లాయ్మెంట్ ప్రామిస్ అని అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ గా సన్నాటా క్రియేట్ చేసేసింది విజయశాంతి గారు తెలంగాణలో. ఇంకేం మాట్లాడతాం మనం? సోనియమ్మ హామీ, శ్రీమతి సోనియా గాంధీ గారి హామీ అని చెప్పి మాట్లాడితే అష్యూరెన్స్ ఇచ్చిర్రు మేనిఫెస్టో పెట్టి. సోనియమ్మ హామీకే దిక్కు లేనప్పుడు, దివాలా లేనప్పుడు
ఇంప్లిమెంటేషన్ మిస్ అయినప్పుడు ఢిల్లీలో చేసిన ప్రామిసు హైదరాబాద్ గల్లీలల్లా పోస్ట్పోన్ చేయరా విజయశాంతి గారు? ఏం మాట్లాడుతున్నారండి? ఎవడి కోసం మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడుతున్నారండి? ఉద్యమకారులే కదా, అలా ఊపిరి ఆగిపోయింది కదా, ఇంకెందుకు మాట్లాడతారండి కాంగ్రెస్ వాళ్ళు? 1200 మంది ఆత్మ బలిదానం తీసుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ అని క్రెడిట్ తీసుకున్న పార్టీల మనం మాట్లాడుతున్నామనంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం విజయశాంతి గారు? బరాలు మీరు మాట్లాడింది వాస్తవాలు. కమిటీ ఏర్పాటు చేస్తానన్నారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నారు, మళ్ళీ డిలే మెషిన్ ఏడున్నది అని చెప్పి మాట్లాడుతున్నా. కమిటీ అంటే కాంగ్రెస్లో ఏంది అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా. కమిటీ అంటే టైంపాస్ కమిటీయా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఉద్యమ త్యాగాలు కంప్లీట్గా రికగ్నైజ్ చేస్తానన్నారు. ఇప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో హరాస్మెంట్ యొక్క రిపోర్ట్లు కనబడుతున్నాయి మనకు ఉద్యమకారులకు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఉద్యమకారులకు ఇప్పటికీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అరెస్ట్ల అంశం కాడికి వస్తే మనం ఉద్యమకారులను రెస్పెక్ట్ చేద్దాము, కంప్లీట్గా తీసేద్దాము అని చెప్తే వాళ్ళకి హరాస్మెంటే కనపడుతున్నది కదా. ఇప్పటిదాకా 2 సంవత్సరాల గవర్నెన్స్ కాంగ్రెస్ ఏడున్నదిరా నాయన అనంటే ఉద్యమకారులతో ఒక్క బడ్జెట్ మొదలెట్టలేని దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడినరు. ఇవాళ మండలిలా రాములమ్మ తన ముఖ్యమంత్రి మీదనే మంగళం పాడింది అని అంటే, ఘాటైన మంగళం పాడింది అని అంటే కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను సపరేట్గా మాట్లాడాలి. నిన్న రాజగోపాల్ రెడ్డి, ఇవాళ విజయశాంతి. ఆబ్వియస్గా కరెక్ట్గా చెప్పాలని అంటే ప్రయారిటీ మారిపోయింది విజయశాంతి గారు. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ప్రయారిటీ ఉద్యమకారుల పేర్ల మీద సెంటిమెంట్ కొట్టిర్రు, తర్వాత నొప్పి అవుతుందా కేవలం ఆయింట్మెంట్ పెట్టుకో అని చెప్పి ప్రయారిటీ అనేది లాస్ట్ బెంచ్కి షిఫ్ట్ చేసిండ్రు. అదేదో అన్నారు కదా కాంగ్రెస్ పవర్లోకి వచ్చే కంటే ముందు, నిన్న ఆడ ఇయ్యాల ఈడ. కర్ణాటకలో అదే అన్నారు కదా, నిన్న ఆడ ఇయ్యాల ఈడ. కాంగ్రెస్లో కూడా అదే అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలా, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉతికేసిండ్రు, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు, ఏడికేనైనావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి దగ్గర సమాధానం ఉందా? ఇవాళ విజయశాంతి గారు కూడా మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి గారికి విజయము కనిపిస్తలేదు, శాంతి కనిపిస్తలేదు. ఆమె ఆవేదన నిన్న మనకందరికీ కనిపించింది ఫ్రెండ్స్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, భారత్ మాతాకి జై.